నువ్వు శ్రమ నుండి, కష్టాల నుండి, బాధ నుండి నువ్వు వెళుతున్నప్పుడు శ్రమ రాదు. ఒకవేళ నిన్ను సరిచేయటానికి కోసం, నిన్ను బాగు చేయటానికి కోసం, నిన్ను బలపరచడానికి కోసం, నా కృపను బహిర్కృతం చేయటానికి కోసం ఏదో ఒక శ్రమ నుండి, కష్టం నుండి, శోధన నుండి వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఆత్మీయుడుగా నడుచుకోలాగన నువ్వు ప్రవచనార్థముగా ప్రవర్తించాలి, ప్రవచనాత్మతో మూవ్ అవ్వాలి. అప్పుడు నేను నిన్ను గుర్తిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు మేలు కలిగిస్తాను, నిన్ను దీవిస్తాను. యాకోబులాగా ఆశీర్వాదానికి, నీ తరం ఆశీర్వదించబడటానికి నిన్ను ఒక మూలరాయిగా వాడుకుంటానని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. నీ తరాలు నీ పేరు చెప్పుకోవాలయ్యా. మా అమ్మ నాన్న ప్రార్థన, మా అమ్మ నాన్న భక్తి జీవితం, మా అమ్మ నాన్న యొక్క ప్రవక్తన మమ్మల్ని ఇలాగా ఆశీర్వదించింది. మేము ఆశీర్వదించబడడానికి గల కారణం మా అమ్మ నాన్న చేసిన ప్రార్థన, వారొక భక్తి జీవితం అని మీ పిల్లలు చెప్పుకోవాలి. అలా చెప్పుకోవాలంటే నీకు ఒక శ్రమలు, కష్టాలు, శోధనలు, బాధలు వచ్చినప్పుడు నువ్వు ఒక ఆత్మీయుడుగా నడుచుకుంటూ ప్రవచనార్థమైన మండలంలో ఆ ప్రవచనార్థముగా నువ్వు మూవ్ అవుతే, దేవుని ఆత్మతో మూవ్ అవుతే, దేవుని ఆత్మతో నువ్వు కదులుతే నీ జీవితం ధన్యకరంగా మారిపోతాయి, ఆశీర్వాదకరంగా మారిపోతాయి. ఇంకా నీ తరతరాలు నీ ద్వారా దీవించబడతాయి.